ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. గురు శుక్రవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి తగ్గట్టు ఈరోజు చూసుకుంటే రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాల, అనంతపూర్, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితుంది. ఈ వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. దీనికి తగ్గట్టు చూసుకుంటే ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఎండతో పాటు మరోవైపు వడగాలులు వీచడంతో ప్రజలు కొంత ఇబ్బందికి గురవుతున్న పరిస్థితుంది. అయితే ఒకవైపు ఎండలు కొనసాగుతుంటే మరోవైపు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాలో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, అక్కడక్కడ చూసుకుంటే తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. అదే సమయంలో చూసుకుంటే ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకుంటే కర్నూలు, నంద్యాల లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పడం పరిస్థితుంది. దీనికి తగ్గట్టు బుధవారం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో అంటే విశాఖపట్నంతో పాటు నంద్యాల, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా కురిసిన పరిస్థితుంది. ఈ వాతావరణం ఈరోజు గురువారం అలాగే శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా ఉత్తర కోస్తా అలాగే రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం తర్వాత తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం.